షుగర్ ఉన్న వారికి భుజం నొప్పి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? డయాబెటీస్‌లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే డయాబెటీస్ అనంగానే అందరూ షుగర్ ఎక్కువైపోతే డయాబెటీస్ అయిపోతుంది. అదొక్కటే షుగర్ అంటే ఇంకా చక్కెర అన్నట్టే ఆలోచిస్తారు. కానీ అసలు యాక్చువల్‌గా డయాబెటీస్ అనేది మనం తినే ఫుడ్‌లో ఉన్న కార్బోహైడ్రేట్ ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో షుగర్ అతిగా పెరిగిపోవడం. షుగర్ అంటే గ్లూకోజ్ అతిగా పెరిగిపోవడం. వీటిని డయాబెటీస్ అంటారు. అసలు షుగర్‌ని కన్వర్ట్ చేసే పదార్థమే ఎనర్జీగా కన్వర్ట్ చేసే పదార్థమే ఇన్సులిన్. అది ప్యాంక్రియాస్ అనే ఒక అవయవము ఇన్సులిన్ ఉత్పత్తి చేసి మనం తినే ఫుడ్ ప్రతి దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్‌ని ఎనర్జీగా మార్చి మన అవయవాలన్నీ పనిచేసే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడమో, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడమో, వీటి కారణాల వల్ల మన బాడీలో షుగర్ అతిగా పెరిగిపోతుంది. సో, ఈ షుగర్ పెరగడం వల్ల వెంటనే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అలానే మెల్లమెల్లగా పెరుగుతూ సంవత్సరాల తరబడి జరుగుతున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంటాయి. సో, ఇనిషియల్‌గా డెవలప్ అయ్యే కాంప్లికేషన్స్ అతిగా షుగర్ పెరిగినప్పుడు చాలామందికి బాడీలో యాసిడ్ అనేది పెరిగిపోతుంది. కొన్ని కెమికల్స్ యాసిటోన్ అంటారు, ఎస్టోఎస్టిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సిబ్యూట్రిక్ యాసిడ్ ఇట్లాంటి కెమికల్స్ విష పదార్థాల్లాగా ప్రవర్తిస్తుంటాయి. దానివల్ల అవయవాలు చెడిపోవడము, కోమాకి వెళ్ళడం జరుగుతుంది. అలానే మెల్లమెల్లగా షుగర్స్ పెరుగుతూ మన కొన్ని నరాలు, కండరాలని వీక్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కాళ్ళల్లో తిమ్మిర్లు, చేతుల్లో తిమ్మిర్లు, మొద్దుబారడము, కొందరికి షాక్ కొట్టినట్టు అనిపించడము, కొందరికి సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించడము, అలానే కిడ్నీ నుంచి ప్రోటీన్ లాస్ చేసి కిడ్నీ పనితనాన్ని తగ్గించడము, అలానే కంటి చూపు మందగించడము. వీటితో పాటు కొందరికి ఇవి అందరికీ తెలిసే లోపాలు. కానీ వీటితో పాటు మన కండరాలని కూడా వీక్ చేస్తుంది. మెయిన్‌గా మన భుజంలో ఉండే కండరాలు అంటే షోల్డర్ కఫ్ అంటారు. ఈ షోల్డర్ కఫ్ మజిల్స్‌ని స్టిఫ్ చేసేస్తుంది. వాటి వల్ల వాళ్ళు చేతి పైకి లేపకపోవడము, బటన్ చేసుకోవడానికి కూడా కష్టపడ్డము, దూకోవడానికి కష్టపడ్డము, చిన్న భుజం లేపుతున్నా నొప్పి ఉండడము, రాత్రి పడుకున్నప్పుడు ఆ భుజం మీద బరువు పెడితే అతిగా నొప్పి వచ్చేసి లేవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. వీటికి మనం చాలామంది అనుకుంటారు ఆర్థోపెడిషియన్‌కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మందులు వాడితే సరిపోతుంది అనుకుంటారు. వాళ్ళు ఇచ్చేది యూజువల్‌గా నొప్పి గోళీలు, ఆ మజిల్‌ని రిలాక్స్ చేసే పద్ధతులు. అవి తాత్కాలికంగా బయట నుంచి తగ్గిస్తాయి కానీ లోపల ఉన్న వ్యాధిని తగ్గించవు. అసలు కారణం ఇలా ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ కారణం రావడానికి మెయిన్ ఇష్యూ షుగర్ కంట్రోల్ లేకపోవడం. సో, షుగర్ కంట్రోల్ చేస్తూ ఫ్రోజన్ షోల్డర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఇంకా అవసరం ఉంటే కొందరికి భుజం లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం లోకల్‌గా, కొందరికి సర్జరీ చేసే అంత రిస్క్‌కి రావడం కూడా జరుగుతుంది.